రీప్రెజెంట్ దానికి టైం లేదు. జడ్జిమెంట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు జడ్జి గారు లిస్ట్లో నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు. బట్ తొందరనే వస్తుందని అనుకుంటున్నాం. నేరుగా లబ్ధి చేకూరలేదనేటువంటి మీ వాదనలో కోర్టుకు ఈ సెక్షన్లకు సంబంధించి కూడా చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ వాదనలు ఆమోదించింది, ఏ వాదనలు కోర్టు ఆమోదించలేదు, అది కోర్టు తీర్పు వచ్చినప్పుడు తెలుస్తుంది. వాదనలు జరిగినాయి, వాదనలు విన్నారు జడ్జి గారు, తీర్పును రిజర్వ్ చేసినారు. థ్యాంక్ యూ. కోర్టులో చాలా స్పష్టంగా కేటీఆర్ గారి తరఫున మా వాదనలు వినిపించాం. మా వాదనలో ఏదైతే ఐపీసీ 409 కానీ, లేకపోతే 120B కానీ, లేకపోతే 405 కానీ, లేదంటే ఈ పెట్టిన ఏసీబీ కేసు 13(1)B కానీ, ఇవన్నీ కూడా అప్లికబుల్ కావు అనేది మా వాదన. మొదటి నుంచి కూడా ఈ కేసు చాలా స్పష్టంగా ఉన్నది. దీంట్లో ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి అవినీతి జరగలేదు అనేది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎఫ్ఈఓతో కేటీఆర్ అగ్రిమెంట్ చేసుకున్నారని, దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని ప్రభుత్వం తరపున కోర్టుకు వాదనలు వినిపించారు లాయర్. 55 కోట్లు ఎలాంటి అనుమతి లేకుండా ఎఫ్ఈఓకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా చెప్పారు. ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎలాంటి ఆధారాలు సేకరించారని, ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది కోర్టు. ఇప్పటి వరకు ఫిర్యాదుదారుడు దానా కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు ప్రభుత్వ తరపు అడ్వకేట్. గవర్నర్ అనుమతి తీసుకుని కేసు నమోదు చేశామన్న ఏజీ, ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది హైకోర్టు. కేసు విచారణ కొనసాగుతుందని, త్వరలోనే చర్యలుంటాయన్నారు ఏజీ. ఈ ఫార్ములా కేసులో ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వలేదో చెప్పాలని అడిగింది న్యాయస్థానం. దీనికి సమాధానంగా ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతులు పొందకుండానే ఎఫ్ఈఓ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని కోర్టుకు తెలిపారు లాయర్. ఇలా నగదు బదిలీ చేయడం వల్ల 8 కోట్లు హెచ్ఎండీఏకు అదనపు భారం పడిందన్నారు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత బిజినెస్ రూల్ కాపీని హైకోర్టుకు అందజేశారు ప్రభుత్వ తరపు అడ్వకేట్.